సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే అమెరికా పర్యటనకు కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి లభించలేదనే ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా పర్యటన రద్దు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఎల్లుండి ఆయన హైదరాబాద్కు చేరుకోనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన రద్దయినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికైతే ఇంకా అఫీషియల్ గా రావాల్సి ఉంది, బట్ అఫీషియల్ గా అయితే రాలేదు. కానీ 23వ తారీఖు తిరిగి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నట్లయితే సీఎంఓ వర్గాల నుంచి మనకైతే సమాచారం ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్ కి వెళ్లారు. అటు నుంచి అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతులు ప్రస్తుతం రాలేదు. సో నిరాకరించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దయినట్టు తెలుస్తుంది. సాధారణంగా సీఎం కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి సమయంలో విదేశీ ప్రభుత్వం లేదా సంస్థలతో సమావేశాలు, పెట్టుబడుల సమీకరణ, ఎంఓయూలు, అంతర్జాతీయ సదస్సులు, అధికారిక ప్రతినిధి బృందం ఇవన్నీ ఉంటాయి. సో ఇది రాష్ట్ర సీఎం గా వెళ్ళినట్టు దేశం చూడదు. సో దేశం నుంచి వెళ్తున్నట్టు కూడా ఇవన్నీ చూస్తుంటుంది. సో దీనికి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ అన్ని కూడా ప్రియార్ పొలిటికల్ అండ్ ఎఫ్సిఆర్ఏ క్లియరెన్సెస్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీ. సో ఇవన్నీ క్లియరెన్సెస్ కూడా రావాల్సి ఉంటుంది. సో ఈ క్లియరెన్సెస్ విషయంలో ఏదైతే కేంద్ర హోంశాఖ నుంచి కొన్ని అనుమతులు నిరాకరించినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏదైతే రద్దయినట్టు తెలుస్తుంది. సో ఆగస్టు 20కి ఏదైతే లండన్ కి వెళ్ళడం కూడా జరిగింది. 21 అంటే ఈ రోజు ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విజిట్ చేసి ఎమిరేట్స్ స్టేడియంలో ఏదైతే జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్ చూడాల్సి ఉంది. అలాగే ఆగస్టు 22వ తారీఖు కూడా కేంబ్రిడ్జ్ టీమ్ తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే లండన్ లో కూడా క్యాంపస్ వాళ్ళతో కూడా ఏదైతే చర్చలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అలాగే ఆగస్టు 23, 24 బోస్టన్, 26 న్యూయార్క్, 29 న్యూయార్క్ నుంచి హైదరాబాద్ అంటే 30 తారీఖు తిరిగి రావాల్సినటువంటి షెడ్యూల్ అంతా కూడా ఏదైతే రద్దయిపోయింది. 23వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రానుండి తెలుసు. మరి కాసేపట్లో అఫీషియల్ గా కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ పూర్తి స్థాయిలో కూడా సీఎం నుంచి వచ్చేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి కారణం కేంద్రం నుంచి ఏదైతే కొన్ని అనుమతులు ఉన్నాయో ఆ అనుమతులు పర్మిషన్స్ నిరాకరించారు. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ అయితే రద్దయినట్టు మనకు తెలుస్తుంది. రవి, థ్యాంక్ యూ అజీం.